రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపల్ పరిధిలోని హాసిపల్లి రోడ్లో కొంతమంది జీవనోపాధి కోసం ఎంతో కాలంగా గుడిసెలు వేసుకుని పందుల పెంపకంపై ఆధారపడి ఉన్నారు. అయితే రాత్రి సమయంలో ఎల్లయ్య అనే వ్యక్తి పందులను దొంగలించుకుని పోతున్న సమయంలో అదే పరిసరాల్లో ఉన్న గుడిసెల్లో ఉంటున్న దుర్గయ్య, సాయమ్మ సంతానమైన 6 ఏళ్ల బాలుడు కట్టప్ప ఈ దృశ్యాన్ని చూశాడు. పందుల దొంగతనానికి పాల్పడ్డ ఎల్లయ్య అనే వ్యక్తి తాను దొంగలించిన విషయాన్ని పసిగట్టిన చిన్నారి 6 ఏళ్ల బాలుడు కట్టప్ప ఎవరికైనా చెబుతాడేమోనన్న అనుమానంతో ఆ బాలుడిని పట్టుకుని అతని 2 కాళ్ళు చేతుల్లో పెట్టి బండకేసి మోదటంతో తీవ్ర గాయాలైన బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రభుత్వ హాస్పిటల్లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు పోలీసులు.